సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ని పెంచుకున్న మన ట్యాంక్ బండ్ శివన్న మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఆయనతో మాట్లాడదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎట్లుంది అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి మీకు మీ కొడుకుకి ఉద్యోగం ఇచ్చింది, ఇల్లు మీకు నిర్మించింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుందమ్మా. హ్యాపీ. ఎన్ని రోజుల కష్టమో ఈరోజు మీకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది అనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వం అనేది మనదమ్మా. మనం చేసుకున్న రాజ్యం కాదు, మనం తప్పది. మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాల్సిందంటే ఎవరికైనా సరే ఎదగాలని ఆశ, ఎదుగుదల అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక సంకల్పం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడేందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గమనించి మా పైన శ్రద్ధ పెట్టి ఇళ్ళకి ఏదైనా ఆదుకోవాలనేది వచ్చింది. అది నాకు అనకన్నా రాబోయే కాలానికి అవసరం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పని చేస్తున్నారన్న? 27 సంవత్సరాలమ్మా. 27 సంవత్సరాలు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీరు బయట వారికి ఎక్కువగా తెలియదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమేమి సౌకర్యాలు ఇప్పుడు కలిగించింది? అమ్మ, నేను గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికైనా అంటే ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ ఒక తోడబుట్టిన అన్నలాగానే, ఒక తమ్ములాగానే శివ అనేవాడు ఒక మనిషి. తెలంగాణ రాజ్యం మన రాజ్యం అంతా సొసైటీ చేసుకునే వాళ్ళు కావచ్చు, మామూలు చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఒక మనిషి ఉన్నాడు అనేది ఎవరు తెలియదు ఇన్నాళ్ళు. ఆ తెలియని వాళ్ళు తెలిపించింది మీడియా మిత్రులు ఫస్ట్. వీళ్ళందరూ అంటే ఒక సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే వచ్చిందో యూట్యూబ్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, కానీ నాకు అన్నదాత సుఖీభావం అంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఇంత దూరం వచ్చినా వాళ్ళకి నేను ఎప్పుడు మా కుటుంబం అంతా రుణపడి ఉంటాము. నాలాంటి ఎందరో యువతలు ఉన్నారు, కష్టపడి వెనుక పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు అలాగే దేవులాడి ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రజల్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇలా అధికారులకు తెలవాలి. ప్రపంచమంతా యావత్తు తెలంగాణ మొత్తం ఏపీ కావచ్చు, తెలంగాణ ఉండవచ్చు. అంటే నాకు కొంచెం నా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్నం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలి. ఆ పని కావాలంటే కూడా చూపించాల్సిన అవసరం ఉంది. కొందరు లేబర్ ఉన్నారు, కొందరు బిల్డర్లు ఉన్నారు, కొందరు అదేమంటారు స్థలాలు అమ్ముకుంటారు కదా, వాళ్ళు ఏమంటారు రియల్ ఎస్టేట్ ఉన్నారు. ఇలా కాకుండా ఉపాధి అంటే రాజీవ్ గాంధీ అంటేనే, ఇందిరమ్మ అంటేనే బీదల కోసం అని నాకు తెలుసు. ఆ బీదల కోసం పడుతున్న తపన ప్రతి ఒక్కరికి అందుకోవాలి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మిస్సెస్ గారు నా వీడియోలు కొన్ని చూసి శివకి మన రాజ్యం వచ్చింది, మన రాజ్యం కాదు మన అందరి కోసం వచ్చింది, వాళ్ళకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, రోడ్డు పక్కన ఉండి ఇంత సేవ చేస్తారు కదా అనేది వాళ్ళ మైండ్కి చేరింది. కానీ అప్పటికే బిఎస్ఆర్ అదే కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే నా కేటీఆర్ గారు నాకు ఇల్లు ఇచ్చిండు. అంటే సేమ్ ఇదే పొజిషన్ ఉన్నప్పుడే నాకు ఇల్లు ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా నేను స్థాయికి వచ్చేవాడిని, కానీ వాళ్ళు రాకపోవడంతో కొన్ని ఆగిపోయినాయి. అయినా పర్వాలేదు, మేమున్నామని ముందరికి వచ్చిండు రేవంత్ రెడ్డి. వాళ్ళ భార్య గుర్తుపట్టి శివ ఫ్యామిలీకి మనం ఖచ్చితంగా చేయాలయ్యా, ఇందిరమ్మ అంటే అందరి కోసం మంచి, బీదలు వ్యక్తులు ఎవరైనా ఉండని నిజాయితీగా పనిచేసే వాళ్ళకి, సేవ చేసే వాళ్ళకి మనం గుర్తించకపోతే లాభం ఏముంది? ఆమె కోరుకుంది ఏంది? ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభావం అంటే 5 ఏళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏమేమి ఇచ్చింది? ఇప్పుడు మొన్న రీసెంట్గా పిలిచినప్పుడు అమ్మ, నాకు వచ్చేసి నేను అడిగింది మెయిన్ స్విమ్మింగ్ పూల్ అడిగిన, సార్ మా కుటుంబానికి ఆదరగాలని అడిగిన, అలాగే ప్రభుత్వం మీరు ఏ సాయం చేసినా నేను శీఘ్రంగా సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మాకు సార్ వచ్చేసి మా బాబుకు హోంగార్డ్ డ్యూటీ ఇచ్చిండు, ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిండు, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తుండు. అలాగే ఉండేటందుకు ఆ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చింది. అయినా కూడా మా నుంచి ఇందిరమ్మ గృహ నిర్మాణం ఏదైతుందో మీది ఫ్యామిలీ పెద్ద ఉంది కదా అని మాకు ఇంకో ఫ్లాట్ అరేంజ్ చేసిరమ్మా. మీ అబ్బాయి జాయిన్ అయిపోయిందా హోంగార్డ్లో? చేరిండమ్మా, నడుస్తుంది. ఆల్మోస్ట్ 21 తారీఖు అయింది. ప్రజలందరికీ తెలిసిందంటే మా అబ్బాయికి ఈద్ ముబారక్ అన్నట్టుగానే రంజాన్ ఎండింగ్ మార్చ్ 21 తారీఖు మా అబ్బాయి జాయిన్ అయ్యాడు. ప్రజలందరికీ యావత్ ప్రభుత్వానికి మేమున్నాము అని చెప్పాలనేది ప్రజలందరి కోరిక. శివనే కాదు, శివ లాంటి వాళ్ళందరికీ మేమున్నామని నిరూపించాలని చెప్పైతే ప్రజల కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి
అలాగే బట్టి విక్రమ కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, అలాగే రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళ కుటుంబం అంతా ప్రజల కోసం, అంటే ప్రజల కోసమే వాళ్ళు పోరాడుతారు. కొద్దిగా ఓపిక పట్టుకుంటే అన్నీ వస్తాయి. ఓపిక ఇప్పుడు వండగానే అన్నం తినాం కదా, వండేందుకు 20 నిమిషాలు పోతే టైం పడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం వేయాలంటే టైం కావాలి కదా. మనం హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే కొట్లాడుకుంటే అది వేరే మాట. పోయిన ప్రభుత్వం శివన్నను గుర్తించలేదు, ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించిందంటారా? అట్లేం లేదమ్మా, అందరూ ఒకటే, ప్రజలందరూ ఒకటే. ఎవరు బాధపడదు, ఓపిక పడితే తల్లికి పిల్లని అన్నట్టు ఆమె కూడా ఆలోచిస్తుంది. ఒక కేటీఆర్ ప్రభుత్వం కావచ్చు, అలాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరు ఏంటంటే యావత్తు తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని ముందరకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో చెరువు ఒకటే ఉంది, ఆయన ఎన్నో చెరువులు ఉన్నాయి. ఆ చెరువులో కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను, ఈడ ఉన్నప్పుడు వేరే చెరువు ఉంది, ఆ చెరువు ఒకసారి 2 పోలేము కదా, దానికి టైం పడుతుంది కదా. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, ఆగండి, ప్రతి ఒక్కరికి మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు సాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బాగానే మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రంలోని అందరూ ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇందాక చెప్పినారు హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చడానికి కూడా కొంచెం టైం పడుతుంది అంటారు, కానీ మీకు వచ్చేసరికి కూడా అన్నీ మీకు ఇస్తామన్నవి కూడా ఇవ్వడం జరిగింది, కానీ ప్రజలు అట్లా లేరు కదా. నేను ప్రజలు ఒక్కని కదా, మీరు ప్రజల్లో ఒక్కరే, కానీ ప్రజలందరూ హ్యాపీగా ఒకటే అమ్మా. ఇక నా మాట ఏంటంటే ప్రజల్లో ఒక్కరిని, నేను మీకు లేదే నాకు వద్దు, ఇచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తాను సిద్ధంగా ఉన్నా, నాకు అవసరం లే. మీలో ఒకరిని, ప్రపంచమంతా అందరికి ఇచ్చినాడు, ప్రజలందరూ ఆదుకున్నాడే శివ ఉంటాడు. నా కొరకు ఏంటంటే నాకు ఇచ్చినంత మాత్రం నేను నాకు ఇచ్చిండని నేను గొప్ప చెప్పవలసిన కాదు. మీలో ఒకరిని, మీరందరూ బాగున్న రోజే ఈ 5 ఏళ్ళకి దానికి అధికారం వస్తుంది. 5 ఏళ్ళ అధికారం రావాలంటే ప్రతి ఒక్కరికి కాపాడాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అంతవరకు నేను వెయిటింగ్. ఇన్నేళ్ళ నుంచి ఆగినోని నాకు ఇచ్చినంత మాత్రంలో శివన్నకి ఇచ్చిండు, శివన్న చేయకూడుతున్నది కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని కుటుంబాలు ఆదుకునే శక్తి వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా నమ్మక ద్రోహం అనేది వాళ్ళ దగ్గర లేదు. నేను స్వచ్ఛంగా సవాలు గుర్తు చెప్తున్నా, ఓపిక ఇస్తారు, తీసుకోవాల్సిన అవసరం మనకుంది, అడిగే అధికారం మనకుంది, అడుగుతున్నాం. ఈరోజు నేను వెనకబడ్డాన్ని అనుకోవట్లేదు, నేను చేసే సేవలను గుర్తించారు, ఈరోజు ఇచ్చారు, అలాగే మనల్ని కూడా గుర్తిస్తారు. దాని దగ్గర అరువులు మనం అందరికీ, తెలంగాణ అంటేనే అరువులు చేసే ఒక్కొక్క ఇంటికి 2 ఇయ్యరు, 3 ఇయ్యరు, 4 ఇయ్యరు. అలా అది మోసం పద్ధతి కాదమ్మా, ఇస్తారు, అందరికి ఇచ్చే అధికారం ఉంది. డబుల్ బెడ్రూమ్ అంటే కేటీఆర్ పెట్టిన పేరు, గృహ నిర్మాణం అనేది ఇంద్రమ్మ పెట్టిన పేరు. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయారో అందరికీ ఖచ్చితంగా ఇస్తారు, అది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు శివన్న ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 27 సంవత్సరాలు కూడా కష్టపడి ఇక్కడ పనిచేసిన శివన్న కొంచెం మార్పు వచ్చిందని చాలామంది అనుకుంటారు. మీరు సోషల్ మీడియాలో చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. ఇంత అంటే ఎలాంటి లాభం ఆశించకుండా మీరు 27 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి అన్నీ కూడా పనులు చేయడం జరిగింది, కానీ ఇప్పుడు శివన్న మారిపోయారని కూడా చాలామంది అనుకుంటున్న పరిస్థితి. మారిపోయిందంటే అర్థమైంది, నాకు 4 కాళ్ళు వచ్చినా 4 చేతులు వచ్చినాయి ఏమన్నా. అంటే మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులు అంటే చాలా మంది ఉంటారు కదా, శివన్న ఇంత మంచి పని చేస్తున్నాడు అనుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత కూడా మారిపోయిండు అనుకుంటున్నారు. లేదాక నా జీవితాన్ని మారేది ఉండదు, చేసేది ఉండదు. అందరిలో ఒకరిని, ప్రతి ఒక్కరింటికి దీపం ఒకటే ఉంటుంది, 4 దీపాలు ఉన్నాయి. ఏంటంటే ఆకలి రాజ్యం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళు ఆదుకుంటున్న నమ్మకం ఉంది. ఈరోజు ఎవరో ఏదో ఇచ్చారు, మార్పులు అవసరం లేదు. అప్పుడు నేను అడగలేదు, ఇప్పుడు అడగలేదు. నాకేం కావాలంటే ప్రజల కోసం, అంటే ఆనాడు బావులు చెరువులకు విలువ ఉంది, అదే విలువలే ఈరోజు నిలబెట్టాలని కొట్లాడుతున్నా. దానికోసం నేను పోరాడుతున్నా కూడా. నాకేం కావాలి, డబ్బులు ముఖ్యం, డబ్బులు ముఖ్యంలే, మనుషుల ప్రాణం ముఖ్యం. మనిషి ప్రాణం కోసం నేను దూరమైన పోతా. ఎవరో ఇచ్చారు, మారిపోయిండు, అది తప్పు మాట. ఒకవేళ మీరు అనుకుంటే అది మీ ఇష్టం, అది నేను అనలే కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావా, నా ముఖం నువ్వు మారిపోయిన శివన్న అని చెప్పు, నేను మారిపోతే నాకు నిరూపించు. కానీ ఇప్పుడు అంటే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, కొంచెం కుటుంబం బాగుంది, ఇప్పుడు ఏమైనా మానేసే ఆలోచనలు ఉన్నాయా ఈ పనిని? నాకు అవి తెలియదమ్మా. ఇచ్చినా ఇవ్వకున్నా మేము చేస్తున్న పని ఏంది, ప్రతి ఒక్కరు నా మందుగానే పని చేస్తున్నా. ఈరోజు ఉద్యోగం వచ్చింది, అప్పుడే పని చేయడం అంటే దాని అర్థమైంది. అంటే మీరు ఇన్ని రోజులు 27 సంవత్సరాలు మీరు ఈ పనే చేసుకుంటూ వస్తున్నారు, కొంచెమైనా అంటే కొడుకుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి పని మానేసి ఇంత కష్టం చేయడం ఎందుకు, మానేస్తా అనే ఆలోచన ఏమైనా మీకుందా? నా కొడుకు డాక్టర్ కాదమ్మా,
ఒక డాక్టర్ అయినా కూడా ఏమంటారు తెలుసా, ఒక పేషెంట్ వచ్చినప్పుడు సూది ఇచ్చేది కాదు, ఆ పేషెంట్ కూడా ప్రతి ఒక్కరూ బెడ్ మారవాలి, పట్టీలు కట్టాలి, సమయానికి నర్సు లేకపోయినా అది ఓన్గా ఒక డాక్టర్ అనే పని ఏంది, ఒక గొప్పతనమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి గుర్తుపట్టి మమ్మల్ని గుర్తించి హోంగార్డ్ జాబ్ అనేది మాకు ఒక కుటుంబంలో ఒకరికి ఇచ్చిండు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన అవసరం అది. మా పిల్లగానికి ఇచ్చే మేము సంతోషపడతాం, కానీ మా పిల్లగాడు బంద్ చేయాలి అంటే అమ్మా మేము ఇక్కడ తెలుసుకుంది ఒకటే, ప్రతి ఒక్కరు కావాల్సింది ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం అనేది కావాలి. అప్పుడే వాళ్ళ కుటుంబం బతుకు తెరువు ఉంటుంది. మా ఇంట్లో కూడా అలాగే గుర్తించి శివ 27 సంవత్సరాలు పనిచేస్తున్నాడు, పనిచేసిన వాడు వెనకబడి ఉన్నాడు. అలా వాళ్ళ ఇంట్లో మాకు 4 కొడుకులు, 4 ఇంట్లో ఎవరికి కావాలి బాబడితే కూడా మాతో పాటు పనిచేసే అబ్బాయికి ఏం సార్ కానీ మా అందరికీ ఏమీ చెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, బాబు నీలాంటి వాడికి ఇష్ట తప్పు లేదు, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటానని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రతి ఒక్క ఇంటికి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని, ఆ ప్రభుత్వమే చాలా మందిని ఆదుకుంటామని చెప్పేసి గాలికి వదిలేసింది. అంటే మీకు చేసిన ఆర్థిక సాయం చాలా మంచిది, అది మీలాంటి వాళ్ళకి చాలా వరకు అందాలి. కానీ ఇప్పుడు మీరేదైతే మంచి ప్రభుత్వం అని చెప్తున్నారో చాలా మందిని గాలికి వదిలేసిన పరిస్థితి రాష్ట్రంలో. సేమ్ మీడియా, ఈనాడు ఉంది, ఈటీవీ ఉంది, TV9 ఉంది, బిగ్ వీళ్ళందరూ మీడియాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త యూట్యూబ్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్పేది బాగుందా, వాళ్ళు చెప్పేది బాగుందా, ఏది బాగుంది? అన్నీ ఒకేలాగా ఉంటాయి వార్తలు. మరి మీడియా అన్నప్పుడు మీకు ఒకళ్ళే ఉన్నప్పుడు ప్రజల కోసం వచ్చిన మనిషి కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నా అన్నప్పుడు దానికంటూ ఒక టైం ఉంటుంది కదా, దానికి వెయిటింగ్ చేయాల్సిన అవసరం మనకు ఉందా లేదా? సరే 1 కేజీ బియ్యం వండుదాం, ఎంత టైం పడుతుంది వండుకోవడానికి? ఎంత టైం పడుతుంది వండుకోవడానికి? అరగంట. మరి ఇంత పెద్ద రాజ్యానికి అన్నం ఉండాలంటే ఎంత టైం పడాలి? ఇంకెన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది కదా. మీరు చెప్పిన ప్రభుత్వం గొప్పదని చెప్పిన ప్రభుత్వం వచ్చేసి 2.5 సంవత్సరాలు దాటిపోయింది కూడా. సరే ఇదే ప్రభుత్వమే మీరు అంటారు కదా, గత 10 ఏళ్ళ నుంచి ఆ 10 ఏళ్ళు చేసిన సంసారం అంతా మరి ఏమైంది అంటే వాళ్ళకి తెలియదా? అప్పుడు మీరు అడిగిన ఎట్లనే నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు చూసారు కదా. అందుకనే నాలాంటి వాళ్ళు గుర్తించే నాకు డబుల్ బెడ్ ఇల్లు ఇచ్చారు, నాకు కుటుంబానికి పెట్టారు. శివ నువ్వు ఇంత కష్టపడుతున్నా బిడ్డ, మళ్ళీ మనం గెలిస్తే నీకు ఉన్నామని నాకు ఒక మాట ఇచ్చారు. ఎవరు కేటీఆర్ సార్ చెప్పాను. అయినా కూడా మేము ఎవరిని అడగలే, సార్ మాకు ఇది కావాలి అదే మేము అడగలే. ప్రపంచాన్ని ఆదుకుంటానికి ముందరకు వచ్చే కేటీఆర్ ప్రభుత్వం కూడా చేస్తేందుకు అంత టైం పట్టింది. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళకి మీరు ఇంత మాట మాట్లాడితే ఒక భార్య అయినా, ఒక కొడుకు అయినా, ఒక బిడ్డ అయినా ఒక సమయం కావాలి. సందర్భానికి ఈరోజు నీళ్ళు వస్తారు, రేపు చెట్టు 2 ఆకులు రమ్మని ఏడొస్తాయి? వస్తాయా? వస్తాయమ్మా? మరి నువ్వు చెప్పమ్మా వస్తాయంటే నేను కూడా నమ్ముతా. నిజంగా ఇవాళ నీళ్ళు వచ్చినా రేపు చెట్లు మొలవంటే మొలుస్తాయా? వస్తాయమ్మా? మరి 2 సంవత్సరాలకి ఇవన్నీ హామీలు తిరగాలంటే అప్పులు చేసిరో ఒప్పులు చేసిరో దేవునికి ఎరక. ప్రతి ఒక్కరికి నెత్తి మీద తట్టండి 3 వేసినాం అంటారు. అప్పుల పాలైపోయినా అప్పుల పాలు అని చెప్పండి కదా. రాగానే ఏమని చెప్పిండు, నేనేదో ఉందని వచ్చినా దాన్ని మొత్తం కొంపలు కొల్లేరు అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోనిక కూడా ఎంతో కష్టపడుతున్నా, మీరు ఓపిక పట్టుకొని నేను ఇస్తా అని చెప్తుండు. చేస్తుండు కదా, చేయట్లేదా? మరి ఇంకేం కావాలి? ఓపిక కావాలన్నా? ఇప్పుడు భార్యను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకొని కొడుకు పుట్టాలని పుడతాడా? దానికి కూడా టైం కావాలి కదా. ప్రజలకు కూడా ఓపిక కావాలి. అమ్మ ఈరోజు ప్రపంచం అంతా ఆకలితో ఉంది. ఏం కావాలి? ఒక పొలం పండించినప్పుడు ఆ రైతు ఎంత కష్టపడతాడో అతనికే తెలుసు, తినే మనకేం తెలుస్తుంది? అది లాస్లో ఉందా లేదా న్యాయం కోసం వర్షాన్ని పడుతుందా లేదా అతని తెలుసు. ఇప్పుడు మాట్లాడినంత నాకు నోరుందని మాట్లాడుతున్నా, వినేందుకే మీ చెవులు ఉండాలి కదా. మీకు తెలియదా నిజం అబద్ధం? కానీ ఇప్పటి వరకు కూడా మీరు చేసే పనంతా కూడా ఒక్కసారి ప్రజల్లో కూడా మంచిగా వెళ్ళింది కొన్ని రోజులు. అంటే చాలామంది కూడా ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, అంటే ఈ పని చేయడానికి కూడా ఒక వ్యక్తి ఉంటారా అని కూడా మిమ్మల్ని చూసి చాలామంది అభినందించారు. ఆ అభినందించిన వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే దీనికోసమే వీళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఆ కొడుకుకు ఉద్యోగం వచ్చింది, ఇల్లు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఇంకేముందిలే అనుకుంటున్నారు అందరూ కూడా. అమ్మా నేను ఒక మట్టి లాంటి వాడిని. ఎవరో ఏదో అనుకున్నారని, ఎవరో ఏదో చెప్పారని నాకు అది తెలియదు తల్లి. మీరు మాట్లాడినా మాట్లాడకున్నా నేను గవర్నమెంట్తో కొట్టేంత శక్తి నాకు లేదు. 10 మంది చెప్తే నాకు 10 మంది చెప్తే నన్ను ఆదుకోండి అని చెప్పి ఆ తెలివితేటలు లేవు నాకు. కానీ నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు,
నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్ద అయినా కాబట్టి సాటి మంచికి సహాయం అంటేందో నాకు తెలుసు. ఆ సహాయం కోసమే నాకెందుకు లేని ఇప్పుడు ఎవరో ఏదో ఇచ్చారని చెప్పేసి మేము బంద్ చేస్తామని నువ్వు అంటున్నావు. మనం బంద్ చేయాల్సిన అవసరం లే. నా సహాయం ఏందో, నా నమ్మకం ఏందో, నా నిజాయితీ ఏందో నాకు తెలుసు. మానవ సేవే మాధవ సేవ. చేసేవాడు చెప్పేవాడు అంటే కొన్ని ఇట్లా అంటే పెద్దల మాట సత్యం ఉంటాయి. నా మాట ఏంటంటే ఎవరేమన్నా నాదైతే ఆగది. నా కంఠంలో ఊపిరినంత వరకు ఈ 5 ఏళ్ళు ఈ 5 చేతులు మనమ్మ ఈ చేతిలో ఉన్న పవర్ ఏంటంటే నా చిన్నమైన నాకు సంకల్పం లోపడింది. నాకు నా ప్రయత్నం నా ప్రయాణం నాకు తెలుసు. 10 మంది బాగుండాలని ఆశపడుతున్నా. నా ఇల్లు ఒక్కటే బాగుండాలని కాదు 10 ఇళ్ళు బాగుండాలని ఆశ మాది. అలాంటి ప్రయత్నం ఉన్నా కాబట్టి ఈరోజు ఇంత కష్టపడుతున్నా. ప్రజలందరి దగ్గరికి మీలాంటి మీడియా మిత్రులు అందరూ కలిసి శివన్న అనేవాడు ఒక్కడు ఉన్నాడు, వారి వెనుక ఇంత కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి సాయం పడండి అని చెప్పేసి మీలాంటి అక్క చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులందరికీ నేను సలాం చేస్తాను. ఎందుకంటే నా లైఫ్ ఏందో నాకు తెలుసు. నేను ఎవరిని ఆశవాళ్ళే ఎవరో ఇస్తారు ఏదో చేతిని అడగలే. కానీ నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది 1,00,000 మంది బాధపడ్డ వాళ్ళందరికీ నెరవేరుతున్న ఒక చిన్న హోప్ ఉంది. ఖచ్చితంగా అవుతుంది. మాటల్లో మాట చిన్న మాట అనుకో పెద్ద మాట అనుకోమా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. అది ఖచ్చితంగా నెరవేరుతుందని అనుకున్నా. నేను తిన్నంత మాత్రం మీ కడుపు నిండుతాం అనుకోదు. మీ కడుపు నిండినాడే నా కడుపు నిండుతా నేను అనుకుంటా. నాకు ఎవరో ఏదో ఇచ్చారు హోంగార్డ్ ఉద్యోగం. హోంగార్డ్ డ్యూటీ అన్నది ఒక సేవకుడుగా వాళ్ళు గుర్తించి ఇచ్చిన ఒక డ్యూటీ. మా కుటుంబంలో 4 పిల్లల్లో ఒక పిల్లానికి అడిగిరు. వాళ్ళు 4 ఎవరికి వెళ్ళి బాబు నన్ను ప్రతి ఒక్కటి ఇంచు అడిగారు. ఎవరికి వెళ్ళి బాబు నువ్వు ఎవరు చెప్తే వాళ్ళు నీకు కావాలంటే నువ్వు తీసుకో, నాకు అదే వద్దు సార్, నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. నాలాంటి పిల్లల్ని 100 మందిని తయారు చేస్తా. అప్పుడే నాకు ఆనందం. నేను చచ్చిపోయినా కూడా ఆ 100 మందిలో 10 మంది తయారవుతారు. ఆ 10 మంది 10 చెరువులకు తయారవుతారు అని ఆశ నాకు. అది కోరుకున్న సార్ వాళ్ళు దాన్ని కూడా అప్రూవ్ చేశారు. 5 లక్షలు ఇచ్చారు, మాకు ఇల్లు ఇచ్చారు, మాకు అనగా బాబుకు డ్యూటీ ఇచ్చారు. మాలాంటి పిల్లలు ఇంకెందరో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఆదుకోవాల్సిన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కదా. ఓపిక ఉంటే అన్నీ వస్తాయి. కొట్లాటి గలంతలు మనకొద్దు. మాకు ఇయో 10 ఏళ్ళ రాజ్యం అనుభవించిన వాళ్ళు చెప్పలే. 2 ఏళ్ళ రాజ్యం ఇప్పుడు చేతికి వచ్చింది. వాళ్ళు కూడా ఏమంటారు మేము ఇస్తామంటారు కానీ మేము ఏమని చెప్పట్లేదు. మేము కూడా ఇది రాకముందు కూడా మేము కష్టపడి పోరాడుతున్నాం. మేము ఎవరిని అడగలేదు. నాది 27 ఏళ్ళ సంతానం. 27 ఏళ్ళ నుంచి నేను అడగడం మంచిని. ఈరోజు నేను ఏమన్నా ఇచ్చినా చేస్తా, ఇవ్వకుండా చేస్తా. అదే నేను ట్యాంక్ బండ్ శివ అన్న. అంటే శివన్న ఇంటికి పిలిచినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పిలిచినప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు ఒక ఇంటి మనిషి పిలిస్తే ఎట్లుంటుందమ్మా? మీ ఇంటికి మీరు పిలిస్తే మేము రామా? అక్కడ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? నాకు అర్ధగంట 30 నిమిషాలు దగ్గర 30 నిమిషాల పైనే మాకు ఒక అన్నదమ్ములకు పిలిచినామా. నాకు అలాంటి ఫీలింగ్ లేవు. నాతో పాటు ప్రతి ఒక్కరు ఉన్నారు. మేము యాక్చువల్లీ ఆడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు శివన్న మీరు ఇంత కాదు మిమ్మల్ని మేము పేపర్లలో టీవీలలో చూసినామన్నా, మిమ్మల్ని సార్ పిలిచిందంటే మాకు ఆనందం అని ఆడున్న ప్రతి ఒక్కరు గుండెలకు అతుక్కొని, అంటే గొప్ప మాటలు కాదు ఉన్నమాట, అందరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న అది ఓపిక సహనం ఉంటే అక్కడ చేరాల్సిన సమయం వచ్చింది. మేము చేరినాము. వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని శివన్న ఎట్లున్నారు, ఏం చేస్తారు, మా ఫ్యామిలీ అందరినీ అమ్మ మీరు ఎట్లున్నారు, నా భార్య కూడా అమ్మ నువ్వు ఎట్లున్నావు, అమ్మ మీకేం కావాలమ్మా, మీరు చేసిన కష్టం ప్రతి ఒక్కరి కోసం, మీకోసం మీరు పడతలేరు, మీరు 10 మంది కోసం పడతారా, మీకోసం మేమున్నామని చెప్పిన మాట ఏం కావాలి ఏం చేయాలనుకుంటారో దాని తగ్గట్టుగా ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా ఈడ ఉన్న తెలంగాణ యావత్తు ప్రపంచంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక బొట్టు లాంటి మనుషులు, సింధూరం అంటే ఒక మనిషి లాంటి వాళ్ళు. అన్న చెప్పిన మాట అక్షరాల నిజం. నేను కూడా డబ్బా కొట్టాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు చెప్పిన మాట మీరు కోరుకునేవన్నీ నెరవేరుతాయి. ఇకపైన కూడా ఏమి కావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. నా నంబర్ నీ దగ్గర ఉంది కదా, అది ఒకటి మైండ్లో పెట్టుకొని మీకు ఏది ఉన్నా డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, మీరు మెసేజ్ పెట్టచ్చు అని చెప్పండి. కానీ శివన్న ట్యాంక్ బండ్ వాటర్ అంటేనే చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. మీరు లోపలికి దిగేటప్పుడు ఇబ్బంది ఏమన్నా అనిపించదా? అనిపిస్తుందమ్మా, ఎందుకు అనిపించదు? అంటే ఇన్ని సంవత్సరాలు 27 సంవత్సరాలు ఎట్లా దాన్ని భరిస్తూ వస్తాం? అందుకనే అమ్మా 20 ఏళ్ళు కష్టపడుతుంది కాబట్టి ఈరోజు ఆ నీళ్ళలో కష్టపడుతున్న గుర్తుపట్టే ప్రపంచమంతా ఎదురు చూసుకుంటా శివన్నకి
హైదరాబాద్లో ఉన్న నగరం అంతా చెరువులు బావులు అన్నీ కనుమరుగైపోయినాయి. మిగిలేది ఇదొకటి సరూర్ నగర్, గండిపేట, అట్లా పోతే మేడ్చల్ చెరువు, ఇట్లా కొన్ని మిగిలినాయి. ఆ చెరువులు బాగుపడాలని చెప్పేసి కష్టపడుతారు. అందులో ఒక వ్యక్తిగా నేను ఇన్నేళ్ళ నుంచి పోరాడుతున్న ప్రయత్నం అనే ఒక విశేషంలో ప్రతి ఒక్క మంది గుర్తుపెట్టుకుని చావు అనేది పనికిరాదు, చినికి ఆవేశం పనికిరాదు, ఓపిక. నా కొడుకు హోంగార్డ్ డ్యూటీ ఇచ్చి 3 రోజులు కాలేదు. ఈ 3 రోజులకి లైవ్లో నా కొడుకు వచ్చి నీళ్ళలో దుంకి ఒక అమ్మాయిని తెచ్చిండు నిన్న రాత్రి. ఈరోజు అంటారు అక్కడ అకాడమీలో అందరూ అంటారు, బాబు మీకు డ్యూటీ హోంగార్డ్ కాదు, మీకు ఏది ఇచ్చినా తక్కువనే అంటారు. అంటే ఆ జాబ్ చేసుకుంటా మళ్ళీ వచ్చి మీ దగ్గర ఇది కూడా చేస్తాడా మీ కొడుకు? అవునమ్మా. ఇప్పుడు నిన్న నైట్ లైవ్లో అమ్మాయి కరీంనగర్ ఏదో ఊరిపోయి ఆమెది ఒక మనిషిని కింద పడిన లాభనే అమ్మ. నా కొడుకు డ్యూటీ అనేది అది గొప్ప చెప్పుకోవడానికి, కర్తవ్యం అనేది మన కోసం చేసే పని. నా కొడుకు 10 మంది కోసం, అంటే శివన్న అంటే నా కొడుకు, శివన్న చేసే పనులలో నా భాగం, నా రక్తం అది. నా బిడ్డ చొక్కా వేసుకునేంత మాత్రం ఆఫీసర్ కాదమ్మా, ఆ లోపల నా రక్తమే శివన్న. అయినా కూడా నా బిడ్డ వచ్చి 10 మంది కోసం పోరాడే మనిషి. మాకు అంటే అప్పుడైనా ఇప్పుడైనా అఫీషియల్గా తిరగాలంటే ఎట్లా తిరగచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీసు కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఇట్లా కొన్ని స్కూల్లో టీచర్ కావచ్చు. కానీ మాకు అది తెలియదు. సేవ అనేది మందుకు ఉండేది. ఆ సేవ కోసం ఇచ్చిన ఒక హోంగార్డ్ జాబు వచ్చింది కదా అని చెప్పి పక్క పోయి నాకైతే వదిలేసలేదు. ఆ ప్లాన్ అదే చెప్తున్నాను, మీడియాలో కూడా అదే ఉంది. నా కొడుకు లైవ్లో వచ్చి ఒక పాపని 1800 పిల్లని తీసి బయట పెట్టిండు. కారణం సేవ, మనిషికి అది కర్తవ్యం. ఈరోజు కూడా ఈ 5 ఏళ్ళు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏమవుతుంది, జర ఓపిక పట్టండి, అన్నీ మీకు ఇచ్చిన హామీలు తీరుస్తూ ఉంటారు. నా కొడుకు కూడా హోంగార్డ్ జాబ్ ఇచ్చినంత మాత్రం సైలెంట్ లేడు, రాత్రి పగలనే లేదు. నాకెందుకు నేను కూర్చోలేదు. నా కొడుకు కూడా నాలకనే ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా మేము చేసేది సేవ. ఆ సేవకి మాత్రమే నేను మాట్లాడగలుగుతా. కానీ ఏదో ఇచ్చారు మాకెందుకులే, మాకు డబ్బులు వస్తున్నాయి మేము ఇంట్లో అనుకుంటాం, మాకు తెలియదు. ఇచ్చినా చేస్తాం, ఇవ్వకుండా చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పటి వరకు విన్నాం కదా, ట్యాంక్ బండ్ శివన్న ప్రభుత్వం ఇన్ని అన్నకి ఇచ్చినా సరే తను ఈ ఏదైతే సేవ ఉందో దాంట్లో కొనసాగుతాననే చెప్తున్నారు. తన కొడుక్కి హోంగార్డ్ ఇచ్చినప్పటికీ కూడా తన కొడుకు కూడా ఇదే పనిలో కొనసాగుతున్నారు. అటు ఆ పని ఈ పని చేసుకుంటూ కూడా ఈ సేవలోనే కొనసాగుతామని చెప్పుకొస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.